ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ట్యాప్ ఎలా చేస్తాం అనేది అయితే చెప్తాను, క్లియర్గా చూడండి. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే అల్ట్రావేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎలా ఉంటుంది అల్ట్రావేర్, ఇదైతే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఐడి పాస్వర్డ్ అనేది నాకైతే మెసేజ్ చేయండి. ఇక్కడ చేశారు కదా, అయితే అలా మెసేజ్ అయితే చేయాలి. మీరు మెసేజ్ చేస్తే నేనైతే కనెక్ట్ చేసుకుంటున్నాను మీ సిస్టమ్. చూడండి, అతని సిస్టమ్ అయితే మనకైతే కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వైరస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేయాలి. శాంసంగ్ డ్రైవర్స్ అలాగే ఎంటీకే డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ శాంసంగ్ డ్రైవర్స్ ఎంటీకే డ్రైవర్స్ ఇన్స్టాల్ మీరు చేసుకుంటేనే మీకు అయితే పోర్ట్ అయితే కనెక్ట్ అవుతుంది. చూడండి, ఇవైతే డౌన్లోడ్ అయిన తర్వాత మనమైతే ఇన్స్టాల్ అయితే చేయాలి. చూస్తే ఎంటీకే డ్రైవర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. అసలు పీసీ అయితే కొంచెం లేట్గా ఉంది బాగా.
ఆన్‌లైన్‌లో చేయమన్నాను. కానీ రెస్పాండ్ అయితే అవ్వడం లేదు త్వరగా. రింగ్ అవుతుంది కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు అసలు. మీరు ఆన్‌లైన్‌లో చేయమన్నప్పుడు రెస్పాండ్ అయితేనే కదా నేనైనా చేయగలను. రెస్పాండ్ అవ్వడం లేదు. అలానే పెట్టిన మెసేజ్ కూడా చూడటం లేదు అతను అసలు. అసలు అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మనం ఏ ఫైల్ చేద్దామన్నా సరే రెస్పాండ్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం అతనికి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ చేస్తే చూడడం లేదు, ఆన్లైన్లోనే ఉన్నారు కానీ. ఈలోపు మనం ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసి అయితే ఉంచుదాం. ఎస్పీ ఫ్లాష్ టూల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మనం. అన్న మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఎలా అన్నా చేస్తాను నేను. లేదన్నా నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నాను చూడలేదు. ట్యాబ్ ఆఫ్ చేశారు మీరు? ట్యాబ్ అందులో ఉందన్నా. ఆఫ్ చేయండి, పవర్ ఆఫ్ చేయండి ఒకసారి. అరే పని నా సీకే చేసానన్నా. చేశారా? ఒక నిమిషం. ఇది బడ్సీ ఛార్జింగ్ పెట్టుకుని అది ఏం లేదు అంటే అంటే మళ్ళీ అమ్మ అలా పెట్టేసి కోడి మాట్లాడి
ఇక్కడ చూసినట్టుగా అయితే ఫైల్ అయితే మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ఫైల్ తాలూకు లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి అయితే ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఓన్లీ U3 వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ మనం కింద సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే U1 U2 ట్యాబ్కి ఫైల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి చూసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడేమో U3 ట్యాబ్కి సంబంధించిన ఫైల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా ఆన్లైన్లో చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు ఇతను వచ్చేసి కూడా ఆన్లైన్లో చేయమన్నారు. చేయమన్నా కూడా చాలా లేట్ అయింది అనమాట. వేరే కాల్ ఏదో రావడం వల్ల మాట్లాడారంటే అందుకే రెస్పాన్స్ అయితే అవ్వలేదు. ఆన్లైన్లో చేసేటప్పుడు ఏంటంటే వేరే కాల్స్ వస్తే ఏం మాట్లాడకండి. అంటే మనకు లేట్ అయిపోద్ది అనమాట ఇక్కడ చేసే కొద్ది. నార్మల్గా ఫైల్ మీకు అవ్వడానికే మినిమం 20 మినిట్స్ అయితే పడుతుంది. క్లాస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. మీరైతే ఆన్లైన్లో మనం చేసినప్పుడు అయితే కాల్స్ గట్రా ఏం మాట్లాడుతూ ఒకవేళ నెట్ స్లో అయినా సరే మధ్యలో అయితే డిస్కనెక్ట్ అవుద్ది. డిస్కనెక్ట్ అయ్యి మీ దాంట్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే పర్లేదు. రన్ అవ్వకుండా క్యాన్సిల్ అయితే మాత్రం ట్యాబ్ అయితే డెడ్ అయిపోద్ది. దాని గురించి నెట్ కొంచెం స్పీడ్గా ఉన్న దగ్గర నుంచి అయితే మీరైతే ట్రై చేయండి. ఇక్కడ చూసినట్టుగైతే 74% అయితే కన్వర్ట్ అయ్యింది. ఎక్స్ట్రాక్ట్ అయ్యింది ఫైల్స్. U3 లేటెస్ట్గా కూడా ఒక ఫైల్ వచ్చింది కదా J6 అని, దానికి కూడా ఈ ఫైల్ U3 లేటెస్ట్ ఒకటి వచ్చింది కదా J6 అని ఫైల్ ఒకటి వచ్చింది. U3 లేటెస్ట్ ఫైల్ కూడా ఇది సెట్ అవుతుంది. అలానే డెడ్ అయిన ట్యాబ్లు కూడా చేసుకోవచ్చు ఈ ఫైల్స్. U1 U2 U3 ఈ 3 ఫైల్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. U3 ఫైల్ లింక్ ఏమో ఈ వీడియోలో ఉంటుంది. U1 U2 ఫైల్ లింక్ ఏమో వేరే వీడియోలో ఆల్రెడీ నేను పెట్టాను. అక్కడి నుంచి అయితే మీరైతే చెక్ చేయండి. చెక్ చేసి ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలానే డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా ఈ వీడియోలో ఇప్పుడు చేసి చూపెట్టాను కదా. MTK డ్రైవర్స్, సామ్సంగ్ డ్రైవర్స్ అవైతే మీరైతే ఇన్స్టాల్ చేయండి. 20 ఫైల్స్ అయితే కన్వర్ట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే SP Flash Tool ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ XML అని ఫైల్ ఉంది కదా, అక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ చూస్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ డెస్క్టాప్ మీద పెట్టాం కనుక డెస్క్టాప్ మీద పెట్టిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది ఫ్లాష్ అని. ఫ్లాష్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ కింద ఇలా లోడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్ ఫైల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. టోటల్ 2 అథెంటికేషన్ ఫైల్స్ ఉంటాయి. ఆ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనం అయితే కస్టమర్కి అయితే చెప్తాం. అదే మన సబ్స్క్రైబర్కి అయితే చెప్తాం. హలో హలో అన్న, ట్యాబ్ ఆఫ్ చేశారా? కేబుల్ బయటికి తీయండి. కేబుల్ ఎప్పుడే కనెక్ట్ చేయొద్దు. ఓకే, మీరు వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ 2 బటన్లు గట్టి ప్రెస్ చేసి కేబుల్ కనెక్ట్ చేయండి ఒకసారి. పట్టుకొని కేబుల్ కనెక్ట్ చేయండి. ఫస్ట్ బటన్స్ పట్టుకొని తర్వాత కేబుల్ పెట్టండి. ఆన్ అవ్వకూడదండి, అలాగే ఆఫ్లోనే ఉంటుంది. సరే, బటన్ రిలీజ్ చేసేయండి. కేబుల్ బయటికి తీయండి మళ్ళీ ఒకసారి. మళ్ళీ సేమ్ అలానే పట్టుకొని కేబుల్ పెట్టండి మళ్ళీ. సరే, బటన్ మీద చేయి తీసేయండి అన్న. బటన్ మీద చేతులు తీసేయండి. ట్యాప్ పక్కన పెట్టండి. ఒక 5 నిమిషాలు అవుతుంది ఇది కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫైల్స్ అయితే ఇలా ఫ్లాష్ అవుతాయి. ఆన్లైన్లో అయితే ఈ ప్రాసెస్ అయితే ఆన్లైన్లో చేయొచ్చు. నెక్స్ట్ అయిన తర్వాత ఓడిని అయితే కనెక్ట్ చేయాలి. సేమ్ ఇలానే ఇది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఓడిలో నుంచి అయితే మనం అయితే ఫ్లాష్ చేయవచ్చు. ఎవరికైనా సరే ఆన్లైన్లో చేయాలనుకుంటే, మీరు ట్యాబ్ చేయాలనుకుంటే, ఇది SMX110 ట్యాబ్ ఉంది కదా, ఏ అప్డేట్ అయినా సరే 200 అయితే ఛార్జ్ అవుతుంది. అలాగే SMT220 ఉంది కదా, రీసెంట్ వీడియో అయితే పెట్టాను. SP Flash Toolలో ఎలా T220 చేయాలి అనేసి ఒకసారి చూసి అయితే అక్కడి నుంచి అయితే మీరైతే ట్రై చేయండి.
అలానే T220కి ఫ్లాష్ ఫైల్స్ ఎలా మీరు చేసుకోవాలి మీ ఓన్‌గా అన్నీ కూడా వీడియో అయితే నేను చేశాను. ఛానెల్ అయితే ఉంది. ఒకసారి అక్కడి నుంచి చూసైతే మీరైతే ఓన్‌గా అయితే ఫైల్స్ క్రియేట్ చేసుకోండి. ఇదైతే ప్రాసెస్ ఇది. చూసారు కదా ఇదే ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనైతే నార్మల్‌గా అయితే ఎస్‌పీ ఫ్లాష్ స్టోర్ అయిన తర్వాత వీడియో అయితే ఆపేదామనుకున్నాను. బాగా లెంత్ ఎక్కువైపోయింది. కాకపోతే ఓడిన్‌లో కూడా ఎలా చేయాలో మీకు చూపించాను. ఓడిన్ ఎలా అవుతుంది లాస్ట్‌కి కంప్లీట్ అదంతా నార్మల్‌గా చాలా వీడియోస్‌లో చూసారు కదా! ఓడిన్‌లో మీకు అలా రన్ అయిందంటే ఆటోమేటిక్‌గా ట్యాబ్ ఉంటుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ట్యాబ్ అయితే వెల్కమ్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి అయితే ఆల్ యాప్స్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఎవరికైనా ఆన్‌లైన్‌లో చేయించుకుందాం అనుకుంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. లేదు ఫైల్స్ కావాలనుకున్నా సరే వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. ఫైల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యూ3 లేటెస్ట్ అప్డేట్ ఫైల్, యూ1 యూట్యూబ్ ఫైల్ మన ఛానెల్‌లో వేరే వీడియోలో అయితే ఉంది డిస్క్రిప్షన్‌లో. థంబ్‌నెయిల్‌లో ఉంటుంది క్లియర్‌గా యూ1 యూట్యూబ్ ఫైల్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో ఓపెన్ చేసి అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి.